ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే నెక్స్ట్ క్వశ్చన్. ఏంటమ్మా అందరూ పెళ్లి వెనకాలే పడ్డారు? నిధి పాపని పెళ్లి చేసుకోవాలి అంటే ఏ వృత్తిలో ఉండాలి, ఎంత ఆస్తి ఉండాలి, ఎలా ఉండాలి? ఏంట్రా ఇది మొత్తం బయోడేటా అడుగుతున్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏ ప్రొఫెషన్లో ఉండాలంట వాళ్ళు? ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ప్రొఫెషన్ ఆఫ్ లవ్. ఓకే, మారుతి గారు ఇక్కడే ఉన్నారు. ఓకే, మారుతి గారు మీరు చేసే శ్రమ వలన పెళ్లి కాక ముందు ఉన్న లవ్ స్టోరీస్. నాకు అసలు మాటలే రావట్లేదు, ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావట్లేదు. అది అయ్యే ఆ ఆరాలో ఉన్నాను నేను, రెబల్ ఆరాలో ఉన్నాను నేను. మీరు ఇందాక మీ ఆవిడ చెప్పినటువంటి ఒక మాట విన్నారో లేదో, 9th తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ మై లవ్ అని చెప్పారు. ఇది విన్నారు కదా మీరు? ఓకే, తమన్ గారు చాలా క్రిటికల్ క్వశ్చన్. దయ్యాలలో ఏ దయ్యం చాలా డేంజర్? ఆడ దయ్యమా, మగ దయ్యమా? బేసిక్గా దయ్యాలే డేంజర్. అది ఏ రూపంలో ఉన్నా ఉంటే ఏంటి, దయ్యాలే డేంజర్. బట్ దయ్యాలు ఎవరో లేరు, ఇంట్లో మనిషి రూపంలో ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. ఓకే, సో థ్యాంక్ యూ. అంటే మనిషి రూపంలోనే తిరుగుతూ ఉంటారని నన్ను చూసన్నారు, ఎందుకన్నారో తెలియదు. కానీ మీ మూవీ రాజా సార్ ముగ్గురు హీరోయిన్లు ఉన్నది, నాకు కూడా ముగ్గురు లవర్స్ ఉన్నారు, ఎలా డీల్ చేయాలో తెలియదు. మొత్తం చాలా రాసుకొని వచ్చినట్టున్నారు అంకుల్. థ్యాంక్ యూ. నేనైతే ప్రభాస్ గారిని ఇంకొన్ని క్వశ్చన్స్ అడగడానికైతే రెడీగా ఉన్నాను. ప్రభాస్ గారు, నేను ఒక్కొక్క డైరెక్టర్ పేరు చెప్తూ ఉంటానండి, మీరు దయచేసి ఎక్కువ మాట్లాడదు. జస్ట్ 1 వర్డ్ చెప్తే చాలు. ఒక డైరెక్టర్ గురించి 1 వర్డ్, ఓకేనా? అమ్మ ఇంకొక మైక్ ఉంటే ఇవ్వండి. ఓకే, నేను పేరు చెప్తాను, 1 వర్డ్ అబౌట్ ద డైరెక్టర్ అండి. కల్కి నాగశ్రీ. స్ట్రాంగ్. ఓకే, ప్రశాంత్ నీల్. ఓకే, రాజమౌళి గారు. జీనియస్ గారు. జీనియస్ గారు. ఓకే, మారుతి గారు. క్యూట్. హలో రాఘవపుడి. హార్డ్ అంటే హార్డ్ వర్కింగ్. హార్డ్ వర్కింగ్. ఓకే, సుజిత్. స్మార్ట్. ఓకే, పూరి జగన్నాథ్ గారు. సందీప్ రెడ్డి వంగ. ఓకే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫ్యాన్స్ అందరి తరఫున నేను కొంతమంది ఫ్యాన్స్ మీ ఇంటికి వస్తే మాకు ఏం ఫుడ్ ఇస్తారు తెలుసుకోవాలని చాలా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఫ్యాన్స్ అందరూ క్వశ్చన్స్ అడిగారు, ఇంకొకళ్ళు కూడా ఇలాగే క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నారు మిమ్మల్ని. ఆయన పేరు SKN గారు. SKN గారు, మీరు కూడా ఒక్కసారి జస్ట్ మీరు అక్కడికి వెళ్తే మేము అందరూ వస్తాం. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు? మా ఫ్యాన్స్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం. సో ఇప్పుడు SKN గారి మాటలు విందాము. ఎక్కడ SKN గారు? దాంట్లో నన్ను అడిగితే మీరు ఇంకా ఎక్కువ కాలం తెర వెనకాల ఉండకూడదు, తెర ముందుకు వచ్చేయాలి. అన్నయ్య నాకు బిజీగా వస్తున్నారు. పంచుతా స్టార్ట్ చేసి స్పీచ్ మాట్లాడినా స్పీచ్ చేసి పని చేద్దాం. నాకు ఎమోషన్ తెలిసిన ఫస్ట్ పని స్టార్ట్ చేసి స్పీచ్ చేద్దాం.
పండగ పండగ రాజస్థాన్ పండగ 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 ప్రభాస్ పండగ. ఓకే, ఇప్పుడు ఎమోషనల్ 2021 ఎండ్లో అనుకుంటా